ఇంతవరకు నువ్వు పెంచింది చాలు. తను నా కూతురు. వద్దని ఆనాడే వదిలేసి వెళ్ళిపోయాడుగా. అవునే, ఆనాడు వద్దని వదిలేసినా కానీ ఇవాళ కావాలి. నువ్వు పోయి నుంచి. నేను పోనండి. నా కూతురు పిలవండి, తనతో మాట్లాడాలి. నోరు ముసుగులు పోవే. ఆ మాట నా కూతురు చెప్పానండి. ఏంటి మాటి మాటికి కూతురు అంటున్నావు? నువ్వు ఈయన పక్కన పడుకుని కన్నావా? అది ఈయన కూతురు. దాన్ని ఎప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేయాలో ఈయనకు బాగా తెలుసు. అర్థమైందా? ఇకపై నా కూతురు అని నా ఇంటి ముందుకొచ్చావో మూతి పళ్ళు రాలిపోతాయి. పో. తప్పకుండా నా కూతురు అక్కడ ప్రశాంతంగా ఉండదు రాజా. నా కూతురు నాకు కావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. లెక్కలో సింహాద్రిపురం సూపర్ కింగ్ ఆపరేషన్ స్టార్ట్. వేసుకోవయ్యా. లెక్కలు రాజా నువ్వు చల్లగా ఉండాలి. ఇది ఎంత? 5,000 రూపాయలు. ఇంత మైకురాలు అని తెలుసుంటే పాత 500 ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎందుకు లుక్కు? మీకు వేశారు కదా దండ. రాజా ఫస్ట్ టైం ఫాదర్ ఇలా ఇంటి లోపలికి వెళ్తున్నారు. కుడికాలు పెట్టి వెళ్ళండి. ఇదేమన్నా లెఫ్ట్ లెగ్? అయ్యో సారీ. రే మాలతి, జీవితంలో మొదటిసారి వేశారు రాజా. చెప్పన్నా అన్నా అన్నా నువ్వేనా చెప్పన్నా? రాయ్ ఏందిరా గుసగుసలు? ఈ మధ్య పనిలో చేరిన తమ్ముడు మీతో ఏదో చెప్పాలట. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. గట్టిగా చెప్పి చావరా. ఎంతైనా ఆయన మన ఊరికి రాజు. కనీసం ఆయనకైనా ఓ కుర్చీ వేయొచ్చుగా. కరెక్ట్. నేను అడగాల్సింది వాడు అడిగేసాడే అనుకున్నాను. నేను తినాల్సింది వాడే తినేసాడు. ఎవరా రాజా? ఎవరా రాజా? ఈడ నేనేరా రాజా. నరసింహ రిపీట అంత సినిమా లేదు. అక్కడ పైన చూడు, ఉయ్యాలను ఓడదీసి మూలన పడేశారు. వాళ్ళు కూడా తప్పకుండా సినిమా చూసుంటారు. అర్జెంట్ గా ఉతికించు. ఏందయ్యా ఇన్స్పెక్టర్, నాకు చాలా అవమానంగా ఉంది. నా కూతుర్ని నేను హింసిస్తారా? బతుకుందా లేదా అని చూడడానికి ఊరిని బెట్టబెట్టుకుని వస్తావా? వచ్చేసారు కదా, ఒక్కసారి చూసి పోని. లెక్కలు కాఫీ తీసుకోరా. అక్కడుంటే కదా. అంటే లక్ష్మి కాఫీ, ఐఎమ్ హ్యాపీ. ఇక్కడ మేమంతా బీపీ వచ్చి చస్తున్నాం. మీకు కాఫీ కావాల్సి వచ్చిందా? ఆ కప్పులోంచి చెయ్యి తీరు రాజా. రాయ్ కుర్చీ వేయరా. కూసోమ్మా. పర్వాలేదు. పర్వాలేదమ్మా, కూర్చో. చూసి వెళ్తారులే. అమ్మా లక్ష్మి, నేనిక్కడ బంధించుంచినట్టు హింస పెడుతున్నట్టు వీళ్ళందరూ మీ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చారు. మీ నాన్నని అడిగితే నిన్ను అడగమంటున్నారు. నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా? నువ్వు ఇష్టపడే ఉన్నావా? లేక నేనెవరైనా నిర్బంధించారా? దాచకుండా చెప్పు, నేను యాక్షన్ తీసుకుంటా. నువ్వేం చెప్పదలుచుకున్నా ధైర్యంగా చెప్పు, భయపడకు. నేనెందుకు సార్ భయపడాలి? నాకిక్కడ ఏ ప్రాబ్లం లేదు. నేనిక్కడ ఇష్టపడే ఉంటున్నాను. ఏమా లక్ష్మి, అందరినీ మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదమ్మా. ఆ రోజు అంతమంది మధ్యలో ఊరే చూస్తుండగా మా అమ్మకి అక్రమ సంబంధం అంటగట్టగానే ఆత్మహత్య చేసుకుంది. కాని ఈ రోజు తనే నా కూతురిని అందరితోనూ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇన్నేళ్లగా మా అమ్మ మీద ఉన్న చెడ్డ పేరుని పోగొట్టారు. దేనికోసం ఉన్నా ఇంకొన్నాళ్ళు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. నాకే ఇబ్బంది లేదు. నేను బానే ఉన్నాను. చెల్లెళ్ళని బాగా చూసుకుంటామా. నేను త్వరలోనే వచ్చేస్తాను. ఇన్నారా అయ్యా, ఇన్నారా? అయితే ఇంకా నోరు అప్పగించుకుని చూస్తారేంటి? ఏ ఇన్స్పెక్టర్, పొమ్మనువయ్యా, పొమ్మను. బయలుదేరండి. రాజా, మనం ఏమన్నా ఉంటే బయట మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం.
నేను తనతో విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? విడిగా మాట్లాడక నువ్వేమైనా పెళ్లి చూపులు చూడడానికి వచ్చావా? కాదు, అర్జున్ రెడ్డి చూడడానికి వచ్చా. రేయ్, పొమ్మలు అందరినీ. రేయ్ పిల్లని చూశారు కదయ్యా, ఇంకేంటి? పోండి పోండి పోండి. మాట్లాడుతున్నాగా, రెచ్చిపోతావే, తగ్గమ్మా. అరవకండయ్యా, ఆపండి ఆపండి. కూర్చోడానికి చోటిస్తే పడుకోడానికి చాపడిగాడంట. చాపని అందరి ముందు ఇక్కడే వేయమంటాను. ఏదైనా సరే అందరూ వింటుండగా ఇక్కడే మాట్లాడమను. విడిగా తీసుకెళ్లి మాట్లాడడం కుదరదు. ఆవిడ అంతగా చెప్తుంది కదా, మీరు చెప్పాల్సిన ధైర్యంగా చెప్పండి రాజా. లక్ష్మి, నేను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? మాట వినండి అయ్యా, ఊరుకోండి ఊరుకోండి ఊరుకోండి, చెప్పండి మీకే. అవసరంగా గొడవ చేయకండి, ఊరుకోబట్టుండే ఊరుకోండి. ఎందుకలా అరుస్తారు? సైలెన్స్ సైలెన్స్. కమలాకర్ సార్, వాళ్ళంతా సైలెంట్ గానే ఉన్నారు. యూ ఓన్లీ షౌటింగ్. అయ్యో అన్నా, ఓ 5 నిమిషాలన్నా. మన పాప చెప్పే సమాధానంలోనే ఉంది. ఆ తర్వాత ఒక్కడు కూడా ఇంట్లో అడుగు పెట్టాడు. అంతకు మించి ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను. అమ్మ నువ్వు చెప్పమ్మా. ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకోండి. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. డుమ్మా. బరా. హే జమునా, రా. ఫోన్ చేస్తే ఫోన్ రీచ్ అవ్వట్లేదు. పెద్దిల్లు వసతి రాగానే మనిషే మారిపోయావు. ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి, రా. హే, ఏమైంది చెప్పు. ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి. ఈ రూమ్ తప్ప మిగతా అన్ని చోట్ల కెమెరాలున్నాయి. నన్ను ఇంచు పై ఇంచుగా గమనిస్తున్నారు. నేనేమాత్రం సంతోషంగా లేను. అంతమంది నన్ను చూడడానికి వస్తున్నట్టు నాకు తెలీదు. వాళ్ళతో మాట్లాడి అమ్మతో వెళ్ళిపోదామని అనుకున్నాను. ఆగు, నేనిప్పుడు ఏం చెప్పమంటున్నానో కిందకొచ్చి అదే చెప్పాలి. కాదని తెలివిగా ఆలోచించి ఏదైనా చేశావో నీ చెల్లెళ్ళిద్దరూ ఎరైపోతారు. ఎవడే వాడు? వాడు నాకు తండ్రా. నా 3వ ఏట నుంచి డైలీ ఇదే దారిలో స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నాను. కనీసం ఒక్కరోజు నన్ను పిలిచి ఏంటి ఎలా ఉన్నావని ఏనాడు అడగలేదు. దీపావళికి పండక్కి ఒక్క జత బట్టలు కొనివ్వలేదు. నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగలేదు. నన్ను పట్టించుకొని వాణ్ణి నేను తండ్రిగా ఎలా ఒప్పుకోగలను? ఇలాంటి వాడి వల్ల తల్లైనందుకు మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నేను మారిపోయానని నువ్వు నమ్మేశావు కదా. నేను నమ్మలేదు లెక్కలో. తన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అబద్ధం, కానీ తన కళ్ళు నిజం చెప్పాయి. తను నన్ను ప్రేమిస్తోంది. నేను సీమరాజాని ప్రేమిస్తున్నానన్న ఒకే కారణానికి తను కూతురిని ఒప్పుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. తను ప్రేమిస్తుందంటే మరి ఎందుకని మా నాన్నతో మాట్లాడండి అనాలి? ఏదైనా సరే మా నాన్నతో మాట్లాడుకోండి. నేను మా నాన్న అని చెప్పింది గాలి కృష్ణయ్యని కాదు, మా నాన్నని, నన్ను పెంచిన మా నాన్నని. ఈ లోకమే తల్లకిందులైనా నా కూతురు మిమ్మల్ని ఇష్టపడుతుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది. లక్ష్మి, నేను మాట చెప్పనా? నువ్వెవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళని మనసులో తలుచుకుని ఓ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చో. 5వ నిమిషానికి నీ బాధలన్నీ పోతాయి. 6వ నిమిషానికి నీ మనసులోని భారం దిగుతుంది. 7వ నిమిషం నీ బుగ్గలు ఎర్రబడతాయి. 10వ నిమిషం నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాడే నీ కళ్ళ ముందుంటాడు. ఎల్లో కలర్ ఎక్కడుంది? రే, ఏంట్రా పొద్దున్నే పెయింట్ బ్రష్ తో ఏం చేస్తున్నా? చూస్తే తెలియట్లా, ముఖ్యమైన పని మీద ఉన్నాను నాన్న. అంతకన్నా ముఖ్యమైన పని మీద రిజిస్టర్ ఆఫీస్ కు పోవాలే, నాతో రా. నాన్నో, నేను అంతకన్నా ముఖ్యమైన పనిలో ఉన్నాను, నువ్వు వెళ్ళు. ఎరా, నీకింకా ఎప్పటికి బాధ్యత వస్తుందిరా? ఉండేంత వరకు ఆడు బాగుపడ్డావు. నమస్తే రాజా. ఎందుకని ఇంత అర్జెంట్ గా బోర్డు మెంబర్స్ రమ్మన్నారు? మీరు నా కోసం ఒక ముఖ్యమైన పని చేయాలి. ఏం చెయ్యాలి రాజా? మనం అమ్మాయిని ఎత్తుకురావడానికి పులివెందులోకి టెర్రర్ గా ఎంటర్ అవ్వాలి. వెరీ గుడ్.
సూపర్ రాజా. పోకిరి మహేష్ లో టీచర్ ని కిడ్నాప్ చేస్తున్నాం, జీప్ లో పడేసి రాజా అత్తారింటికి దారిలో పవర్ స్టార్ లా అమ్మాయిని ఎత్తుకు చేద్దాం. ఇదిగో స్వామి, అదంతా టాప్ రూట్. మనం మన రూట్ లో వెళ్దాం. ఇది చిత్తూరు రూటా? కాదు, ఇది వేరే రూట్. లెక్కలో మనకుండనే ఉందిగా గెటప్. అరే పొండరాజా, ఒకసారి వేస్తే గెటప్ గాని ప్రతిసారి గెటప్ గెటప్ అంటే ఈయన గారు దశావతారం కమల్ హాసన్ గెటప్ వేసుకుని చించేస్తారు. గెటప్ వేసుకుపోయేది మనం కాదు, వేరొకరు. వేరొకరా? వెయిట్ అండ్ సీ. ఎవరా గెస్ట్ రోల్? ఇది చిరుత కాదు, మన టైగర్. ఏంటిది మన టైగర్? ఆగండి కన్ఫర్మ్ చేసుకుంటాను. మరే మన టైగరే. ఓకే గాయ్స్, ఇది కొంచెం సీరియస్ గేమ్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన టైగర్ ని చిరుతలా పులివెందల్లోకి వదలబోతున్నాం. అప్పుడు అయ్యా చిరుత, అమ్మా చిరుత అని అందరూ నమ్మేలా చేయడం నీ బాధ్యత. మన టైగర్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి చేతికి చిక్కకుండా చూసుకోవడం నీ బాధ్యత. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని గాలికృష్ణ ఇంట్లోకి దూరి టీచర్ ఎత్తుకొచ్చే బాధ్యత నాదే. హౌ ఇస్ ఇట్? ఆశం ఆశం. బట్ మన టైగర్ మురిగి అందరినీ బుక్ చేసిందంటే దానికి ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చాను, కావాలంటే చెక్ చేసుకో. ఇప్పుడే చెక్ చేద్దాం. ఓకే గాయ్స్, మీ అందరికీ మన ప్లాన్ క్లియర్ గా ఉందనుకుంటా. ఎవరికి ఏ డౌట్ లేదుగా? రాజా ఒక స్మాల్ డౌట్. నీకు డౌట్ కూడా స్మాలేనా? ఏంటది? అయ్యా చిరుత నరవాలా లేక అమ్మ చిరుత నరవాలా? వావ్, వాట్ ఎ బ్రిలియంట్. కమ్ హియర్ చైల్డ్. అలాగే కంటిన్యూ అయిపో. అమ్మ చిరుత ఊర్లో చెప్పనా? ఎక్కడ చచ్చారా? మేము కింద వీధిలో పరిగెత్తుకుంటూ వస్తున్నామన్నా. నేను రాజా పై వీధిలో టైగర్ ని తరుముకుంటూ వస్తున్నాం. మీరు మధ్యలో ఉన్న గాలికృష్ణ ఇంటికి వచ్చేయండి. వెళ్ళండి రా, గాలికృష్ణ ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి, ఫాలో మీ. రాజా మన ఎక్కడ పోయాడు రాజా? తళుకు మెళుకు కసకు. లెక్కలో ఇటు. చిరుతగాని ఏడికి వచ్చిందనుకో, దాన్ని ఏళ్ళ వేసేద్దాం. లెక్కలో నేను ఎవరిని చూడడానికి వెళ్తున్నాను. నలుగురు వచ్చి నిన్ను చావగొట్టి అడిగినా నేను వెళ్ళిన విషయం చెప్పకూడదు. నలుగురేంటి రాజా? నాగ చైతన్యం వచ్చి అడిగినా నేను నోరు విప్పను. ఆశ్రమరకాయ. ఆశ్రమరకాయే. పులివెందల ఊరి ప్రజలకు హెచ్చరిక. ఊళ్ళోకి చిరుత ప్రవేశించింది. ఇల్లు వదిలి ఎవరూ బయటకు రావద్దని అడవి శాఖ తరపున కోరుకుంటున్నాం. మన్యం పులినిరా. వీడి గంట మన టైగర్ పడితే దానికి పిండం పెట్టకుండా వదిలిపెట్టడే. అయ్యో పోలీస్ సార్, అది చిరుత కాదు టైగర్. ఫారెస్ట్ ఆఫీసర్ పోలీస్ అంటున్నావు, చిరుతని టైగర్ అంటున్నావు. నా 30 ఏళ్ల సర్వీసులో చిరుత ఏదో టైగర్ ఏదో నాకు తెలీదా ఏంటి? నీకు కుక్కకి చిరుతకే తేడా తెలియట్లేదు. రారా బంగారం. బాబు ఇదెవరు? సార్ చిరుత సార్. కొట్టింది. తాళాన్ని కనిపెట్టింది ఇంగ్లీషోడు కావచ్చు, కానీ ఈ హెయిర్ పిన్ తో తెరవచ్చని కనిపెట్టింది మన తెలుగోడు. 2 minutes. ఇంగ్లీష్ చూడు అదేదన్నా చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కదా. అయ్యో చిరుత. అది చిరుత కాదు, టైగర్. అయ్యో అది చిరుతే. నీకు నిజం చెప్పనా, నిన్ను చూడ్డానికి ప్లాన్ వేసి మా టైగర్ కి మేమే చిరుతలా వేషం వేశాం. కాదు అయ్యో అది నిజంగానే చిరుతే. అయ్యో నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పను? హే టైగర్, రాణి భయపడుతోంది కదా, నా చిట్టి కదా, అయ్యో, నా వెళ్ళకు, బుజ్జి వెళ్ళకు. కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఏమైంది? చిరుత వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడే ఉంటా. నీళ్ళు కుక్కకి టైగర్ పేరు పెట్టడం బాగుంది. దానికి టైగర్ వేషం వేయొచ్చా? అది నిజమైన టైగర్ తీసుకొచ్చింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మయ్యా,
నీళ్ళు నీళ్ళు. అయ్యో అబ్బా, అబ్బా అయ్యో. హే, హే. నువ్వా? నేనేరా. కారణం లేకుండా పైకి ఎక్కడే? కారణం ఉంది, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా. ఎక్కడ చూడమంటున్నాడు? ఇప్పుడేం చేస్తావు? అరవకురా, అరవకురా, మీద దూకేస్తుంది. అరవకురా, అరవకురా, రేయ్, అరిచి రాయితో కొడతాను జాగ్రత్త. పరిగెత్తిరా, పరిగెత్తి పైకి వచ్చేస్తుందిరా. రేయ్, నా మాట విని సరెండర్ అయిపో, సరెండర్ అయిపో, సరెండర్ అయిపో. చేతులెత్తు, చేతులెత్తు, చేతులు ఊపకరా, చేతులు ఎత్తి చిరతగా వచ్చదు. భయపడకు, నేను ఇక్కడే ఉన్నానుగా. కూర్చో, కూర్చో, కూర్చో. ఇలా చూస్తేనే నాకు 4 రోజులు నిద్ర పట్టదు. ఈ దగ్గర నుంచి విర్రమంటుంది. వచ్చపోయి సారీ చిరుతి గారు, భయంతో పంపు వీక్ అయ్యి ట్యాబ్ లీక్ అయిపోయింది. మిమ్మల్ని ఇంత దగ్గరలో చూసిన తర్వాత నేను వచ్చ కూడా పోయకపోతే ఏం మర్యాద ఉంటుంది? రేయ్, ఎందుకురా పసిపిల్లల భయపడుతున్నావు? ఇదే నేనైతే ఈ పాటికి తండ్రి తరిమేసి ఉండేవాడిని. అయ్యో చిరుతి సార్, వాడు బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు. మీరు పైకి వెళ్ళి టిఫిన్ చేసి వస్తే నేను లంచ్కి రెడీగా ఉంటాను. లెక్కలు లెక్కలు, కొంచెం ఎడం చేతి వైపు తిరుగు, ఎడం చేతి వైపు. ఎందుకురా? నేను వీడియో తీసి ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ లో పెట్టి లైక్స్ తీసుకొని మేము ఫేమస్ అవుద్దాం మరి. ఏరా, యాక్సిడెంట్ అయిన వాడిని, పులికి దొరికిపోయిన వాడిని కాపాడటం మానేసి ఇలా వీడియోలు తీసి లైకులు తెచ్చుకోవాలని చూస్తున్నావు. నీకు మనస్సాక్షి ఉందా? వాసన వరకాయ. రా వెళ్ళిపోదాం. నేను నీతో ఇప్పుడు రాలేను. అలా రావాలనుకుంటే ఎప్పుడూ వచ్చేదాన్ని. ఈ ఇల్లు వదిలి నీతో పాటు వచ్చేస్తే మా అమ్మ, నాన్న, చెల్లెళ్ళని కాళీశ్వరి ఊరికే వదిలిపెట్టదు. రాజా, మన లెక్కలు చిరుతకు దొరికిపోయాడు రాజా. వెళ్ళవు, నాకేం కాదు. గో బ్యాక్ చిరుత, గో ఈ బ్యాక్. లోకమే నిన్ను ఎదిరించిన, పరిస్థితులన్నీ నువ్వు ఓడావు ఓడావు అని వెక్కిరించిన, నేనున్నంత వరకు ఎవ్వరు ఎక్కడా ఎప్పుడు నిన్ను చంపలేరు. లెక్కలో రాజా 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 నన్ను చూసుకుని పెట్టండి. ఎందుకు లెక్కలు? అప్పుడే కదా చిరుత చేస్తుంది. అయితే ఇప్పుడు నేను గురి చిరుతకు పెట్టాల్సిందే. అమ్మా, హలో, నేను ఫారెస్ట్ ఆఫీసర్. నేను జులై ఆఫీసర్. నైస్ మీటింగ్ యూ. గుడ్. నా తుపాకీకి లైసెన్స్ ఉంది, నేనే షూట్ చేస్తాను. నా తుపాకీ ఆధార్ కార్డు ఉంది, నేనే షూట్ చేస్తా. నో, నేనే షూట్ చేస్తాను. నో, నేనే షూట్ చేస్తా. నేను మంజం పులిని, నేనే షూట్ చేస్తాను. నేను సింహాద్రిపురం సింహాన్ని, నేనే షూట్ చేస్తా. ఇక్కడ ఉన్నది చిరుత పులిరా. సింహం పులో ఎవడో ఒకటి చంపండిరా. చిరుతని షూట్ చేసా. హలో బ్రదర్, చిరుతను షూట్ చేసింది నేనే బ్రదర్. చిరుతని షూట్ చేసింది నేను. రాజా, చిరుతను షూట్ చేసి ఆ చిరుతని ఇప్పుడు ఇవ్వరు, అందరూ ఫోటోలు దిగాకే ఇస్తారు. అది కాదు రాజా, నేను చిరుతను షూట్ చేసి టైం అవుతోంది. రాజా, చిరుతను షూట్ ఏంటి ఉషు ఉషు అంటారు? ఇప్పుడు మీకేం తెలియాలి? చిరుతను మీరు షూట్ చేశారా, నేను షూట్ చేశానని? అంతేగా? మీ తుపాకీలో ఉన్నది తోట, నా తుపాకీలో ఉన్నది మొత్తం ఇంజెక్షన్. ఇంకొక నిమిషంలో అది లేస్తే నేను షూట్ చేసినట్టు, లేదంటే నువ్వు షూట్ చేసినట్టు. పందెమా? బాగా చూసుకో. ఇది పిల్ల చిరుత, నేను నల్ల చిరుత, కానీ చాలా పెద్ద చిరుత. అయిపోయాడు. ఈ రోజు మన లెక్కలకి భూమి మీద నౌకలు చెల్లిపోయాయి. హలో, ఎక్స్క్యూజ్ మీ. నువ్వు చచ్చావు కదా, ఇంకా తోకాడిస్తావేంటి? సైలెంట్ గా ఉండాలి. ఇంకా చావలేదా?